ఎంగళప్ప అయ్యా ఇడ్లీ పిండి రుబ్బావా? సగం రుబ్బానండి అయ్యా. ఈ లోపు తమరు పిలిచారు కదండి. మరి రోడ్డు మీద పేడంతా పోగు చేసి పిడకలు చేసావా? పేడంతా పోగు చేసుకొచ్చి సగం పిడకలు చేశారండి అయ్యా. ఈ లోపు తమరు పిండి రుబ్బమన్నారండి అయ్యా. రుబ్బమంటే మాత్రం చేతులతో పిండి రుబ్బేటప్పుడు కాళ్ళతో పేడ తొక్కచ్చుగా. అంటే చేతులతో పప్పు రుబ్బుతూ కాళ్ళతో పేడ తొక్కమంటారండి అయ్యా. ఇడ్లీలు చేస్తూనే పిడకలు చెయ్యి. పిడకలు చేస్తూనే వీధి కుళాలోంచి 100 బకెట్లు నీళ్లు తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో పోయి పోస్తూనే నా లంగోటులు ఉతికి ఆరేస్తూనే ఈ బట్టలని ఇస్త్రీ చెయ్యి. చేస్తూనే పోస్తుంటానండయ్యా. పోస్తూనే చేస్తుంటానండయ్యా. చేస్తూ పోస్తూ ఇడ్లీ సంగతి చూస్తావా? అలాగేనండి అయ్యా. ఇలా ఎంతకాలం చేయాలండి అయ్యా? మీ అయ్య నా దగ్గర చేసిన బాకీ తీరేంత వరకు. మా నాన్న మీ దగ్గర 50 రూపాయలు అప్పు చేసి చచ్చిపోయాడండి అయ్యా. మీరు నాకు 100 రూపాయలు నెల జీతం ఇస్తున్నారండి అయ్యా. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి మీకు నేను చాకరీ చేస్తూనే ఉన్నాను. ఇంతవరకు 50 రూపాయలు అప్పు తీరలేదండి అయ్యా. నీ అప్పుకి మాసాలు అధిక మాసాలు చక్రవడ్డీ బారు వడ్డీ ఇవన్నీ కట్టి నీ జీతం అందులోంచి తీసేస్తే ఇంకా ఎంత బాగున్నావు తెలుసా? ఎంత ఇవ్వాలండి అయ్యా? 5,000. అంటే ఇంకా 4 సంవత్సరాల 2 నెలలు చేస్తే తీరచ్చు. అది నువ్వు అంతవరకు ఓపిగ్గా పనిచేస్తే. రే పక్కింటి కోడి మన ఇంటి గోడకి వస్తుందిరా. నువ్వు వెళ్ళి లటక్కన పట్టుకుని బొచ్చు వీకి కూరని పట్టుకొచ్చావు అనుకో, నేను ఇడ్లీలో నలుచుకు తింటా. కోడి కూర ఇడ్లీలో నంచుకొని తింటారండి అయ్యా. ఏమి టేస్ట్ అండి అయ్యా. ఎలో నమస్తే బోడి చెంబులింగం జీ. అబ్బా నా పేరు చెంబులింగం కాదురా, శంభులింగం. అరే నీకు బాసున్నాయి, నాకు అసిస్టెంట్ ఉన్నాయి. నాకు ఎట్లా పిలిస్తే ఏమైతాయి? వారిని తెలుగు భాష తగలయ్యా. ఇది ఎక్కడ నేర్చుకున్నావురా? అరే మనం పుట్టింది ఆంధ్ర, పెరిగింది బొంబాయి. నాకు తెలుగు భాష ఫస్ట్ క్లాస్ అని బొంబాయి అంతా అంటాయి. సరే కూరగాయలు ఏం తెచ్చావు? సొరకాయ? సొరకాయలే. ఆ నాగరాజు అని తలకాయ ఉన్నాయి. అది ఎక్కడన్నా పరీక ఇక్కడ తెచ్చేవిట్రా. నీకు రామస్వామి ఉన్నాయి, నాకి హనుమాన్ ఆన్వాల్ వచ్చినాయి. అబ్బాయి వస్తున్నట్టున్నాడు, తీసుకెళ్ళి ఎక్కడ బాయ్. కుండీలో పెడతాయి. లేదు వంటింట్లో పెట్టు. నానా ఏంటన్నా? కాలేజీ కార్ తీసుకెళ్తాను. నువ్వు చదివే ఇంతోటి చదువుకి కారు ఒకటి. సరే ఓ పని చెయ్యి, ఇంజిన్ ఆన్ చేయకుండా నడుపుకో. ఇంజిన్ ఆన్ చేయకుండా కార్ ఎలా నడపడం? సింపుల్. మన ఎంగళప్ప కానీ ఎంట తీసుకెళ్ళు. అప్పు వచ్చినప్పుడు తొయ్యమను, డౌన్ వచ్చినప్పుడు బ్రేకులు దొక్కుంటూ స్టీరింగ్ కంట్రోల్ చేసుకో. ఓ పని చేస్తా. ఏంటది? నడిచి వెళ్తా. వద్దు, పరిగెత్తుకెళ్ళు. కారులో వెళ్తున్న ఫీలింగ్ ఉంటది. ఇదిగో కాఫీ తీసుకోండి. సరేలే, నీ ముద్దులు కూతురు ఎక్కడా? ఇంకోటి వస్తున్నాడు రా, మన మీద పడతాడు. తప్పండి. హలో హాయ్, ఎప్పుడు వచ్చారు? జస్ట్ వన్ మాజా. ఈ రోజు స్పెషల్ ఏంటే? ఈ రోజు టమాటో బాత్. ఆ స్పెషల్ కాదే, ఈ రోజు నువ్వు చేయబోయే స్పెషల్ కోతి పని ఏంటి అని. మీ ఇష్టం. ఇక్కడున్న కస్టమర్స్ అందరినీ సర్వర్స్ గా మార్చమంటారా, లేదా సర్వర్ చేత టిఫిన్ తినిపించమంటారా, ఓనర్ చేత పప్పు రుపించమంటారా? నీకే కనుక దమ్ముంటే మూతి మీద లిప్స్టిక్ ఉంటే వాళ్ళిద్దరు కొట్టుకునేట్టు చెయ్యి. అయ్యా మీరేం దిగులు పడకండి. ఎంతేనా? ఈ మాత్రం దానికి మూతి మీద లిప్స్టిక్ ఎందుకు? ముక్కు మీద పుడక చాలు. బెట్ ఎంత? 1000 రూపాయలు. డన్. మీ అబ్బాయికి సంబంధం చూసే పూజ నాది. ఇవి తినండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ కర్చీఫ్ మీద నో థ్యాంక్ యూ. నేను తీసుకోవచ్చా? ఓ షూర్. థ్యాంక్ యూ. ఏంటి ఎలక దొరికిన పిల్లిలా వెనకొచ్చేసావు? ఓడిపోయావా ఏంటి? నేనా? అటు చూడండి. నా పర్సు. అమ్మో నా పర్సు. ఏమయ్యా ఇంత బొట్టు పెట్టావు, పిల్లకర పువ్వు పెట్టావు, నా పర్సు కుట్టాడని సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? కొట్టానంటే వాచిపోతుంది. వాచిపోతుందా? నా పర్సు కుట్టిన చాలక వాచి కూడా కొట్టేస్తారా? అమ్మో నన్ను దొంగ అన్న చాలక రా అంటావట్రా? నీ పిండం పిరుగులుగా పెట్టా, నీ పర్సునే కొట్టేశారట్రా? కొట్టేలేదు. లేదు లేదు లేదు. ఇదేమిటి చూడరా? మా స్పూన్ కూడా బ్యాగ్ లో పెట్టుకుంటారా? ఇవ్వు 1000 రూపాయలు.
చూడు, నాతో పెట్టుకోకు. నేను తలుచుకుంటే మైక్ టైసన్ తో పాట పాడిస్తాను, మైకేల్ జాక్సన్ తో బాక్సింగ్ చేయిస్తాను, బిల్ క్లింటన్ కి బ్రిటిష్లానికి పెళ్లి చేపిస్తాను. చీ నోర్మి, పిట్టల దొర వాగుడు. పిట్టల దొర వాడేవాడే? బుర్ బుర్ వచ్చే 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 బగ్గొచ్చే ఎవడొచ్చే? వెంకటరాముడొచ్చే మా రాజ్య. కూటలు లేని తుపాకి బట్టి మాటలతోనే కోటలు కట్టి, ఒరే ఒరే కూటలు లేని తుపాకి బట్టి మాటలతోనే కోటలు కట్టి, పూట పూటకు చాటెడు గింజలకు ఏటెడ తిరిగే పాటసారిని నేనే. మాటలకేమో కుబేరుని, కూటికి లేని కుచేలుని, మాటలకేమో నవాబుని, పూటకు లేని గరీబుని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పెట్టల దొరని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పెట్టల దొరని. అవ్వ ఒక పైసయ్యి అయ్యా జనగాతం పోయి, అవ్వ ఒక పైసయ్యి అయ్యా జనగాతం పోయి, తానే బందరా దిమి దిమి రాజా వందనాన్న, తానే బందరా దిమి దిమి రాజా వందనాన్న. మహారాజా నా తుపాకి అంటే ఏమనుకున్నారు? ఓసారి అమీన్ సాబు తుపాకి నా తుపాకి పోటీ పెట్టుకుని హుస్సేన్ సాగర్ లో బారెత్తి అమీన్ సాబు తుపాకి అడుగుపట్టింది. నా తుపాకి మునుగుతూ తేలుతూ దోముకాడు తేలింది. గంత నెంబర్ 1 తుపాకి మహారాజా. ఈ తుపాకి కోసం పాకిస్తాన్ ప్రధానమంత్రి 10 లక్షలు ఇస్తానని 10 సార్లు విమానం వేసుకుని నా ఇంటికి వచ్చిండు. నేను ఇచ్చిందా? ఇయ్యలే మహారాజా. ఇక నేను పుట్టింది దేవరకొండ, పెరిగింది నల్గొండ, ఉండేది గోల్కొండ, ఆడక తినేది హన్మకొండ మహారాజా. హైదరాబాదుల ఉన్నది, 30 ఎకరాల చెరుకు తోట సికింద్రాబాదుల ఉన్నది, 60 ఎకరాల అంగూరు తోట హైదరాబాదుల ఉన్నది, 30 ఎకరాల చెరుకు తోట సికింద్రాబాదుల ఉన్నది. మోటార్లున్నాయి ఎన్నో, సారు హోటళ్లున్నాయి ఎన్నో, స్కూటర్లున్నాయి ఎన్నో, గాలి మోటార్లున్నాయి ఎన్నో, మారుతి కంపెనీ వాటా నేనే, టాటా బిర్లకు పోటీలే. మాటలకేమో కుబేరుని, కూటికి లేని చెల్లుని, ఆ మాటలకేమో నవాబుని, కూటికి లేని గరీబుని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పెట్టల ధరని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పెట్టల ధరని. మహారాజా నా ఆస్తిపాస్తులు చూసి నాకు పిల్లనెట్టమని ఎంతమంది వచ్చిండ్రో దేనిక? యాక్టర్లు వచ్చినాయి, డాక్టర్లు వచ్చినాయి, డైరెక్టర్లు వచ్చినాయి, కలెక్టర్లు వచ్చినాయి, కాంట్రాక్టర్లు వచ్చినాయి, కండక్టర్లు వచ్చినాయి మహారాజా. ఇంకా చెప్పాలంటే ఇరాన్ నుండి తురుం ఖాన్లు, సూరత్ నుండి సుల్తాన్లు, దుబాయ్ నుండి నవాబులు, మస్కట్ నుండి మంత్రులు, అమెరికా నుండి అందరూ వచ్చిండ్రు. ఎందరూ వచ్చిన నాకు ఎవరు నచ్చలే మహారాజా. ఇంకా నా అంత సందాలు చెప్పాలంటే మహారాజా, ఆంధ్రావనికే అందగాడిని, ఎందరూ నచ్చిన సుందరాంగుని, అందరూ మెచ్చిన బాయి ఫ్రెండుని, ఆసియాలోని జేమ్స్ బాండుని, ఒరే ఆంధ్రావనికే అందగాడిని, ఎందరూ నచ్చిన సుందరాంగుని, అందరూ మెచ్చిన బాయి ఫ్రెండుని, ఆసియాలోనే జేమ్స్ బాండుని. వరల్డ్లో రానేనే, వండరు బాయిని నేనే, హాస్యంలో రానేనే, ఆల్రౌండరు నేనే, అందంలో నా పందెం వేస్తే ఇంద్రుడు చంద్రుడు నేనేలే. మాటలకే మొక్కు పేరుని, కోటికి లేని చెల్లిలే, మాటలకే మొన్న బాబుని, కోటికి లేని గరీబుని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పెట్టల ధరని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పెట్టల ధరని. పూటలు లేని బాగి బట్టి మాటలతోనే కోటలు కట్టి, పూటకు చాటెడు గింజలకు ఎక్కడ జరిగే పాటసారిని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పెట్టల ధరని, ఒరెవరు నేనే వెంకట్రాముణ్ణి, నేనే పెట్టల ధరని. అవ్వా ఒక పైసయ్యి అయ్యా జరగాతం పోయి, అవ్వా ఒక పైసయ్యి అయ్యా జరగాతం పోయి, నీ కాసగిడ బట్టి. చెల్లెమ్మా మూడు రోజుల్లో వస్తానని వెళ్ళి 3 వారాలక తిరిగి వచ్చేది. సారీ చెల్లెమ్మా, అమెరికా అమ్మేసి కెనడా కొన్నాను వెళ్ళానా, మధ్యలో ఒరివాడు తగిలాడు అంతే, బేరం కుదరలేదు యదవా. అబ్బా ఇంటికి వచ్చా కూడా ఏమిటి భాష కదా. యదవ నాలిక. అవును, ఇంతకీ మన మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినట్టు? ఫుట్పాత్ల మీద వేటకెళ్లారు, ఇంకా రాలేదులే. ఓహో అలాగా. అవును, ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు? ఎక్కడికంటమ్మా, ఇట్రా చెప్తాను.
ఏది తేవడం వెళ్ళా నీకు పొల డబ్బా కొనడం కోసం పిఠాపురం వెళ్ళాను, తిలకం కోసం తిరుపతి వెళ్ళాను, అద్దం కోసం అద్దంకి వెళ్ళాను, గాజుల కోసం గన్నవరం వెళ్ళాను, కాటిక్ కోసం కాజీపేట వెళ్ళాను. ఇంత ఖర్చు పెట్టి ఇవన్నీ ఎందుకన్నయ్యా? ఎందుకేంటమ్మా, కాలేజీకి వెళ్ళిన నా చెల్లమ్మ ఎలా ఉండాలి? ఎందుకన్నయ్యా ఇంత కష్టపడతావు? ఎక్కడో తిరుగుతావు, ఎప్పుడు తిరుగుతావు, గాలిలో మేడలు కడతావు, ఈ ప్రపంచానికే రాజునంటావు. ఇన్ని తెలివితేటలుండి నీకేం మిగిలిందన్నయ్యా? చిరుగు బట్టలు, చెక్క తుపాకీ తప్ప మన వంశంలో ఎవరికి లేనిది ఆడదాన్ని. నాకెందుకన్నయ్యా ఈ చదువులు? వజ్ర పొంగురం ఒక వేలుకున్నా మొత్తం చేతికి అందాం అమ్మా. నిన్ను బాగా చదివించాలి, మంచి మొగుని తెచ్చి అత్తోరింటి పంపించాలి. ఎరా ఇదేనా ఈజిప్ట్ నుంచి రావడం? ఈజిప్ట్ నేను ఎందుకు వెళ్ళాను? ఈసారి నా టూరు థైలాండ్, పోలాండ్, మదర్లాండ్, స్విట్జర్లాండ్. ఏంటి నువ్వు స్విట్జర్లాండ్ వచ్చావా? మరి నాకు అక్కడ తగలలేదు. మరి అదే నీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు నా ఫ్లైట్ ఎయిర్ లో ఉందిలే, అట్టుకుంటూ తింటూ కిటికీలో నుంచి తొక్కి కొట్టా, తగల్లా? అరటి తొక్కతో కొట్టింది నువ్వు. యా. ఎవడో ఎదవ అనుకొని వియత్నాం లో కొన్ని వెండి చెప్పి ఇసిరేసాను కదరా. చెప్పు సంగతి వదిలేయి. చెల్లి పెళ్లికి కట్నం 100 కోట్లు ఇవ్వాలి కదరా. ఎంత సంపాదించా? చెల్లి పెళ్లికి కట్నం 100 కోట్ల. అలగపాంట మీద బావగారు పెడాల్సిన బంగారం విమానే 300 కోట్లు అవుతుంది. బంగారు విమానం? ఏ ఎండి విమానానికి గోల్డ్ కోటింగ్ అయితే పోదా? పోద్ది పోద్ది. ఏదో రోజు గోల్డ్ పోయి ఎండి బయట పడుతుంది, అప్పుడు మా పరువంత సంఖ్యలాగిపోతుంది. ఓర్ నాయను, ఈ సంగతి ముందే తెలిస్తే చంద్రమండలంలో ప్లాట్ల బిజినెస్ చేయడానికి కొన్న 100 ఎకరాలు కొండ మానేసేవాడిని కదరా. సర్లేగాను రే, నువ్వు ఇన్ని దేశాలు తిరిగావు కదా, నీ చెల్లెలకో పెళ్లి కొడుకుని మంచోడిని చూసావా? అన్ని దేశాల పెళ్లి కొడుకుని చూశాను, కానీ అందులో చైనా మహారాజు కొడుకు మాత్రం చాలా బాగున్నాడు. ఎబ్బే చైనా వాడా? ఆ? వద్దురా, వాళ్ళ కళ్ళు చెన్నై రా, రేపు మన ఆస్తి అంతా చూసుకోలేడు. నేను వద్దనుకున్నది వాడు కళ్ళు చూసి కాదు, కట్నం తక్కువ అడిగాయని. అబ్బా ఇంకా ఆపుతారా ఆకాశంలో మీ స్కేటింగ్? అన్నయ్య రేపు నీ పుట్టినరోజు కదా, ఏం స్పెషల్ ఉండమంటావు? నా పుట్టినరోజు అంటే ఏంటి? నీ పుట్టినరోజు కదా. ఏ నీ పుట్టినరోజు కాదా? నీ పుట్టినరోజు కదా. నీ పుట్టినరోజు నీ కాదా? పుట్టినరోజు ఏ, కదా. ఆపండి. మీ ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు రావడం నా చావుకొచ్చింది. ఏంట్రా ఇది? మా అయ్య మీ దగ్గర చేసిన అప్పు అండి. ఈ అప్పు తీసేసి మీ దగ్గర ఎట్టి చాకరీ మానేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. ఆహా, ఆహా. అది సరే, ఇంత డబ్బు నీకు ఎక్కడిది? మాకు ఒక్కగానొక ఇల్లు ఉందండి. ఆ ఇల్లు అంటే మాకు బోల్డ్ సెంటిమెంట్ అండి. మా తాతల కాలం నాటిదండి. అది అమ్మేసి తీసుకొచ్చానండి. అడ్డెడ్డెడ్డెడ్డి. వస్తాను. మరి ఆ ఇల్లు అమ్మేస్తే పెళ్ళాం బిడ్డలతో ఎక్కడ ఉంటావురా? మూసీ నది ఉంది కదండి అయ్యా, ఆ డ్రైనేజీలో తెప్ప కట్టుకుని ఉంటామండి అయ్యా. నా దగ్గర నుంచి పోతే నీకు పని ఎవడిస్తారా? బస్ స్టాండ్ లో జీళ్ళు అమ్ముకొని బతుకుతాంలేండి. ఒరే వెంగళప్ప, నువ్వు పోతే నన్ను ఎవరు చూసుకుంటారా? చల్లని చేత్తో చల్లని మంచినీళ్ళు ఇచ్చే దిక్కు ఎక్కడుంది చెప్పు. నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నాక నేను మాత్రం ఏం చేయగలను? సరే, పోయే ముందు ఆఖరిసరిగా ఓ పని చెయ్యి. ఆ కుండ తీసుకెళ్లి నీళ్లు తెచ్చి ఇక్కడ పెట్టు. దాహం వేసినప్పుడల్లా నిన్ను తలుచుకుంటూ తాగుతా. అలాగే. ఊరి నీ అమ్మకడు మాడా, ఆ కుండ పక్కన కొట్టా. అది కృష్ణదేవరాయల కాలం నాటి కుండ. రాయల వారే స్వయంగా మా తాతకి మంచినీళ్ళు తాగడానికి ఇచ్చారు. దాని విలువెంతో తెలుసా? 1 వరహ అంటే ఇప్పుడు 6000. పాపం ఇంకో 5 ఏళ్ల వరకు దొరికిపోయాడు. కుండ ఖరీదు 6000. అంటే 60 నెలల నీ జీతం అన్నమాట. అదేంటండి, ఇప్పుడే కదండి 5000 ఇచ్చాను. 60 నెలలు ఏంటండి? అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలా? ఆ. నా పిచ్చి గాని, ఇంకా నేను 5 సంవత్సరాలు బతుకుతానండి. మీ దగ్గర పనిచేసేవాడికి అంత ఆయుష్ కూడానా? నేను చచ్చిపోతా. అదేం కుదరదు. ఆ. ఆ బాకీ తీరేంత వరకు నువ్వు చస్తానన్న చావను. అనవసరమైన లసాలు బరబర మానేసి శుభ్రం చేయి. దొడ్లో 100 సిమెంట్ బస్తాలు పెట్టించాను. 5 నిమిషాల్లో చెట్లో చేర్చు. 5 నిమిషాల్లో చేర్చాలా? రేయ్, రేయ్, ఆగు, రేయ్, ఒరేయ్, రేయ్, ఒరేయ్, చాలా కష్టపడుతున్నా. ఆగు, రేయ్, డాక్టర్ వదిలేసాను, ఆగు, ఒరేయ్, 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 ఆగు, 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 రేయ్. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బాయ్. You idiot. అడుగుతుంటే లేదు, సమాధానం చెప్పండి. మరి మా మమ్మీ ఐస్ కొనిస్తానండి, కొనిలేదు, అందుకే వచ్చేసానుగా. వీడేవాడే బాబు, బాడీ పెరిగినా బ్రెయిన్ పెరగలేదు. అవును, మా మమ్మీ నా కోసం ఎదురు చూస్తుంటది. నేను వెళ్ళిపోతానే. Idiot. వీడెవడో మెంటల్. రండి.
ఏమ్రా కాంట్రాక్టర్ కనకారావు, మా లింగంజీ కాంట్రాక్ట్ కి టెండర్ పెడితే ఆ కాంట్రాక్ట్ వానికి రాకుండా అడ్డం పడతాయి. నీకి ఖతం చేయనికి స్కీమ్ వేసినాయి, యాసిడ్ స్కీమ్. ఏం చేస్తాయి అంటే ఎవ్రీడే నీకి 1000 cc అవుట్స్కర్ట్స్ కి చెంబట్టుకని పోయే అలవాటు ఉన్నాయి. నువ్వు చెంబు ఒకడా పెట్టి చెట్టు చాటికి పోగానే నేను నీళ్ళ చెంబు తీసి యాసిడ్ చెంబు పెడతాయి. ఏం చేస్తాయి? నీళ్ళ చెంబు తీసి యాసిడ్ చెంబు పెడతాయి. ఇక్కడ దుంపలు దగ్గర వీళ్ళంతా ఎక్కడ చచ్చారో ఏంటో. అరే లింగంజీ, మార్నింగ్ జాగింగ్ చేస్తున్నాయి. మార్నింగ్ ఒక నీ పిండా కూడా రాత్రి ఫ్రీగా వచ్చింది కదా అని పార్టీలో తెగ తెల్లారేసరికి కడుపంతా లసాకో బరబరా లేకపోతేనేమో నీళ్ళు వచ్చి చావట్లేదు. అక్కడ బడా చెంబు ఇక్కడ పెట్టావా? అరే లింగంజీ, ఆ కనకారావుకి కథం చేయనీకి ఫస్ట్ క్లాస్ స్కీమ్ వేసినాయి. నేను ఎక్కడికి వెళ్ళొస్తాను, నువ్వు తిరిగి కూర్చుని ఇంకా స్కీమ్ పక్కా చేసుకో. అరే ఇంకా ఏం రెడీ చేసుకుంటుంది? 100 పక్కా స్కీమ్. ఇంకా కొంచెం సేపట్ల కనుక సేమ్ నీ లెక్కనే చెంబట్టుకని పోతాయి. అంతే అవేమైతాయి, ఒక పెద్ద అల్పు వినిపిస్తుంది. కనకారావుకి బదులు లింగంజీ వచ్చినాయి. తర్వాత రామ్ గోపాల్ వర్మ ప్రాబ్లం లో పడ్డాడు. హిందీలో రంగీల సినిమా తీసుకో, సూపర్ హిట్ అవుతుందని చెప్పాను, తీసిండు. హిట్ అయిందా లేదా? మోహన్ బాబు కూడా గిట్లాగే పరిశాన్ అవుతున్నాడు. ఏం చేయమంటా ఎక్కడ అడిగాడు. పెద్ద చిత్రం తీసుకోమన్నాను. హిట్ అవుతుందా అని అడిగిండు. హిట్ ఏం కర్మ, హిస్టరీ అవుతుంది అని చెప్పాను. అయ్యిందా లేదా? అవుతా హెలికాప్టర్ వెయిటింగ్, 10 రూపీస్ కొట్టండి. నమస్తే. ఎవరు ఎన్నాళ్ళ నుంచి మీరు ఇలా కలుస్తున్నారు? సారు నా అబ్బాయి కాళ్ళకి సరైన చెప్పులేట పడతానంటే వాడేదో నిన్ను మొబ్బ పెట్టినాడే తప్ప అతను ఇలాంటి వాడు కాదన్నయ్య. నేను అన్ని ఆలోచించి నీ నిర్ణయం నువ్వే తీసేసుకున్నావు. వాడి కాలు తల్లిన బురద ఏకంగా నీ బుర్ర కంటింది. రేపు నీకేదన్నా అయితే వాడు తట్టుకోగలడా? నేను బతకగలనా? నిన్ను బతికించుకోవడానికి ఎంతో చేశాను. నేను ఇంకా ఎందుకు బతుకున్నాను నీకేమన్నా తెలుసా? నీ పెళ్లి గురించి గొప్పలు చెప్పింది మా ప్రేమ చూపించుకోవడానికే తప్ప నిజంగా నిన్ను కోటేశ్వరుడికి ఇచ్చి మేము ఎలా చేయగలమమ్మా? నిన్ను డబ్బున్న వాడికి ఇచ్చి చేయకపోవచ్చు, కానీ ఉన్నవాడికి, నిన్ను పువ్వులో పెట్టి చూసుకున్న వాడికి ఇచ్చి చేస్తావమ్మా. అలాంటి వాడి కోసం తిరిగిన చోటలా వెతుకుతున్నా. నువ్వు వెతుకుతున్న ఆ మనసున్న వాడికి డబ్బు ఉండకూడదా? చెప్పు, డబ్బు ఉండడమే నా తప్ప? నేను మనస్ఫూర్తిగా మీ చెల్లిని ప్రేమిస్తున్నాను. ఆమె అందం, అమాయకత్వం, మంచి మనసు ఇవి చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను తప్ప. నువ్వు అనుకుంటే సరిపోయిందా బాబు? మీ అమ్మ నాన్న ఒప్పుకోవాలిగా. ఒప్పుకోకపోతే వాళ్ళని ఎదిరించనే ఒప్పిస్తాను. వద్దు బాబు, మీ నాన్నతో ఎలాగైనా సరే నేను మాట్లాడతాను. నువ్వే మాట్లాడతావురా? ఏంటి నాన్న, పొద్దున్న లిగిస్తే ఎన్నో కౌలు చెప్పి జనాలు మెప్పిస్తాను. ఆ మాత్రం 4 మాటలు మాట్లాడి చెల్లె పెళ్లికి ఒప్పించలేనా? ఒప్పిస్తాను. దండాల ద్వారా. ఎవరు నువ్వు? నేను ద్వారా, పెట్టెల ద్వారా. అయితే ఏంటంట? మా చెల్లి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను ద్వారా. అట్టగా ఏది మాట్లాడు? నాకు ఒక్కతే చెల్లి మహారాజా. చెల్లంటే చెల్లి కాదు మహారాజా. రక్త సంబంధ సినిమాలో నేను ఎన్టీఆర్ అయితే అది సావిత్రి ద్వారా. బంగారు గదులు సినిమాలో నేను నాయసర్ అయితే అది విజయనుల ద్వారా. నా చెల్లి పెళ్లి అట్టా ఇట్టా చేయని ద్వారా బ్యాంకాక్ నుంచి బ్యాండ్ మనం తెప్పిస్తా, కొరియా నుంచి కొబ్బరికాయలు తెప్పిస్తా, మలేషియా నుంచి మంగళసూత్రం తెప్పిస్తా, బ్రిటన్ నుంచి బియ్యం తెప్పించి హుసేన్ సాగర్ లో పోయించి శుభ్రం కడిగించి ట్యాంక్ మండి కింద మంట పెట్టించి వంట చేయిస్తా. 2 లక్షల మంది దాకా తినొచ్చు ద్వారా. పెళ్లికి పెద్దోళ్ళని పిలిపిస్తా. జార్జ్ బుష్, బిల్ క్లింటన్, సద్దాం హుసేన్, పివి నరసింహరావు, జైల్ సింగ్, విపి సింగ్, గబ్బర్ సింగ్, బాబా సైకిల్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, మైకిల్ జాక్సన్, జానెట్ జాక్సన్, తూకెల్ జాక్సన్, జాకీ చైన్, సైకిల్ చైన్, మొత్తం పెద్దోళ్ళని పిలిపిస్తా. ప్రామిస్. చాలా బాగుందిరా, అన్ని చెప్పావు కానీ రే అసలు చెప్పలేదేట్రా? పెళ్లి పెట్టానండి ఫ్రాన్స్. సన్నాసి, నేను అడిగింది ఎంత పెద్ద పెళ్లికి పెళ్లి కొడుకు ఎవడు అని. పెళ్లి కొడుకు అండి మీ కొడుకే. ఇప్పటిదాకా చెప్పినవన్నీ జోకులు కాదు కానీ ఇది రా అసలైన జోకు. ఆఖరి జోకు అదరగొట్టేచ్చావు. అటుకుపో 10 రూపాయల నోటు. నేను వచ్చింది డబ్బుల కోసం కాదు బాబు, పెళ్లి మాటలకు. ఏట్రా? మా చెల్లెల్ని మీ కొడుకు ప్రేమించుకున్నారంట. మా చెల్లెల్ని మీ ఇంటి కూడా చేసుకోమని
బతిమాలుకుందామని వచ్చాను దొరా. నరికి పోగులు పెడతా. ఇంకోసారి ఆ తప్పుడు కొత్త కూర్చోబట్టే ఎంత ధైర్యం రా నీకు? నీ ముష్టి చెల్లెల్ని కోటీశ్వరుడు కొడుకు కట్టబెడదామని వచ్చావా? ఏయ్, వాడికి 25 లక్షల పైనే కట్నం ఇస్తామని వస్తున్నారు రా, తెలుసా? అంత మాట అనకండి బాబు. నా చెల్లంటే నా ప్రాణం బాబు. దానికోసం ఇవ్వగలిగింది ఏం బాబు? ఏమైనా ఇస్తావు? నా ప్రాణం ఏమవుతాను బాబు. ఛా, ముష్టి కన్ను మూస్తే ఎంత తెరిస్తే ఎంతరా? ఇదిగా నీ జన్మలో నువ్వు ఆ రేంజ్కి రాలేవు గాని నీ బతుక్కి ఒక 25,000 చాలు. పట్రా. 25,000? చూసావా, మాట వింటూనే కరెంటు షాక్ కొట్టి కాకిలైపోయావు. బాగా గుర్తుంచుకో, నీకు నెల రోజులు టైం ఇస్తున్నా. వచ్చే నెల 1వ తారీఖు లోపు 25,000 పట్టురా. నీ చెల్లెలికి నా కొడుకుతో పెళ్లి తప్పకుండా జరిపిస్తా. ఒకవేళ డబ్బు తెచ్చాక పెళ్లి చేయకపోతే బాబు? చెప్పుచ్చు కొట్టు. వద్దులే బాబు, డబ్బే తెస్తా. నీ పెళ్లి ఖాయమైందమ్మా. మరి పెళ్ళి ఎప్పుడు అన్నారా? నల్లాళ్ళు ముహూర్తం ఎప్పుడు కుదిరితే అప్పుడు పెడతా అన్నారు. ఈ శుభార్త నీకు చెప్పేదాన్ని వచ్చానమ్మా. వస్తానమ్మా. 25,000 సంపాదించాలి. ఆగరా, 25,000 ఏంట్రా? కట్నం అడిగారా అన్నయ్య? చచ్చా, లేదమ్మా. కట్నం అడలేదు కాబట్టి పెళ్ళైనా ఘనంగా చేయాలి కదా. పెళ్ళంటే మాటల బాజాలు, భజంత్రీలు, భోజనాలు, శుభలేఖలు. ఈశాన్య నుంచే తొందరపడాలి, లేకపోతే టైం సరిపోదు. ఆ సంచిలాగి. అయ్యో, భుజం మీద చొక్కా చిరిగిపోయిందన్నయ్య. ఇది చిరిగింది కాబట్టి పిట్టల దొర ఒంటి మీదకి వచ్చిందమ్మా. లేకపోతే త్వరలో ఒంటి మీద కులికి. ఒరేయ్, ఓ పని చెయ్యి, ఈ మహారాజా కోటేసుకెళ్ళి. ఇది బొబ్బిలి మహారాజా ఇచ్చింది. దీంతోనే మా అయ్యని చూసుకుంటా భద్రంగా దాచుకున్నా. ఇది తీసుకెళ్ళు. ఒరేయ్, ఆ టోపీ కూడా తీసేయ్. అయితే నీకు 25,000 కావాలన్నమాట. నాకు తెలిసిన చోట వాచ్మెన్ జాబ్ ఖాళీగా ఉంది. రాత్రిపూట జాబ్ చేస్తుంటూ పగల్ని బ్రతం చేసుకో. వాచ్మెన్ జాబ్ చేసుకుంటే ఏమొస్తుందా బాగా? అక్కడే పెప్పులు కాలేశావు. వాళ్ళ నెలకు 5-6 తక్కువ ఇవ్వరు. 5-6 అవును, వాళ్ళది రాజ కుటుంబం. డబ్బు మంచినీళ్ళ ఖర్చు చేస్తారు. ఇదిగో అడ్రస్, వెంటనే వెళ్ళు. పిఠాపురం రాజావారు ఇంకా రాలేదేమిటి? అవతల పెళ్లి చూపులకు ముహూర్తం మించిపోతుంది. పాన్సాబ్ సుబ్బారావు గారు చెప్పాడుగా అన్ని భారీగా ఉంటాయని. నిజమే. అరుగో ఇచ్చేశారు. రండి రండి రండి, కోసం కాస్త ఆలస్యంగా వేయించేశారు. అవునవును, జపాన్ లో టిఫిన్ చేసి అమెరికా వెళ్ళి టీ తాగి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. రండి రండి. బావగారు వచ్చాం హీరోలా ఉన్నారు కదక్కా. కింద కూర్చుంటారా ఏంటి? పైన కూర్చోండి. నువ్వు అల్లుడు గారికి షర్బత్ ఇవ్వమా? నచ్చిందంటున్నారు. కట్నం ఎంత కావాలో అడగండి. ఇంతకు మీకు ఎంత కావాలో చెప్పలేదు. 2 పూట్ల తిండి పెట్టి ఓ 5-6 ఇవ్వండి. ఇదేమిటండి, పెట్టి 5-6 ఇమ్మంటారేమిటి? ఈ కాలం పెళ్లిళ్లకు ఒంటిపూట భోజనమే కదా. వాళ్ళ బంధువర్గానికి 2 పూటల భోజనాలు ఏర్పాటు చేయాలంటున్నారు. కట్న కింద 5-6 కోట్లు అడుగుతున్నారు. అయితే మేము రెడీ. ఖాయం అనమాట. మరి ఇతర లాంఛనాలు? లాంఛనాలు కూడా అసలు నైట్ డ్యూటీ, పరుపు, దిండి, దుప్పటి, ఓ ఫ్లాష్ టీ ఇస్తే చాలు. చూడబోతే బావగారు పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ కాన్ఫీలో ఉన్నారే. ఇంపోర్టెడ్ పరుపు దుప్పటి ఏర్పాటు చేస్తాం. పరుపు మీద చల్లడానికి కాశ్మీర్ నుంచి గులాబులు తెప్పిస్తాం. పారు నుంచి పరుపు, కాశ్మీర్ నుంచి పువ్వులా? సరే, మీ ఇష్టం. ఇంతేనా, ఇంకేమైనా కావాలా? ఓ టార్చ్ లైట్ కూడా కావాలండి. టార్చ్ లైటా? అదే, కరెంట్ పోతే లైట్ వేసి చూసుకోవడానికి. అసలే నాకు కొత్త కదా. మొత్తానికి అబ్బాయి రసికుడే. పిఠాపురం జమీందారులా మజాక. అబ్బో, ఆడ మీద మీకు పందిరి మంచం రెడీగా ఉంది. ఆ మంచం మీదే తరతరాల నుంచి కార్యక్రమం జరుగుతుంది. ఓహో, అయితే ఇప్పుడు డ్యూటీ మంచం మీద అనమాట. మంచమా? ఏది మంచం సార్ చూపిస్తారా? అది ఓటితో గట్టితో తేల్చుకుంటాను. చూద్దాం. హలో, పిఠాపురం జమీందారు గారా? ఫ్లైట్ లేట్ అయిందా? అయితే త్వరగా మంచం చూపించండి, డ్యూటీ ఎక్కుతా. ఇంతకు ఎవర్రా నువ్వు? వాచ్మెన్ ఉద్యోగానికి వచ్చిన పిట్టల్లో. పిట్టల దొరవా? పిఠాపురం జమీందారు కాదనమాట. కాదు. ఎంత బిల్డప్ ఇచ్చావరా వేతవా? ఒరేయ్, నిన్ను ఇప్పుడే గంతో పేల్చి బుల్లి పాప, ఆ రోజు నువ్వు హాస్టల్కి వచ్చినప్పుడు పెద్ద డాష్ పట్టి పడతాడే వాడు. ఆ రోజు కాంప్లైంట్ బాయ్ లాగా యాక్ట్ చేసి తప్పించుకున్నాడు కదూ. ఈ రోజు వాడికి ఇస్తాను పెద్ద ఎంఆర్ఎఫ్ టైర్.
చిల్లరే ఇప్పుడు చూడండి పోలీసోడా మజాకా సినిమా. ఇంకా వాడిని కొట్టట్లేదంటే ఫస్ట్ హ్యాండ్స్ అప్ అంటాడే. కత్తులతో గదరా హ్యాండ్స్ అప్, తుపాకీతో హ్యాండ్స్ అప్. ఒక్క నిమిషం, లెట్ మీ చెకప్. హ్యాండ్స్ అప్. ఎరా నువ్వు చేతులు ఎత్తవేంటి? ఏవా ఏం చేస్తాను? టిఫిన్ చేస్తున్నాను కదా సార్, నువ్వు చెప్పావు కాబట్టి చేతులు ఖాళీ లేవు, కాళ్ళు ఎత్తుతా. ఎరా ఆటలాడుతున్నావా? ఎత్తో చేతులు ఎత్తో. ఇద్దరిద్దరిని కలిపి అందరిని కట్టేయండి రా. అదృష్టం అంటే రాదే. పండుగ నాడు కూడా పాత ముగుడే ఏంటి మీద మీద పడుతున్నా? నన్నేం చేయమంటావు? అయినా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. అబ్బా లక్ అంటే వాళ్ళదే, మనిద్దరిని కట్టేశాడంటే వేస్ట్ గా. చిచి. Jump around, jump around, jump around. Feeling the fire with a burning desire. Yeah. Come on, baby, won't you be my girl? Come on, girl, let me rock your world. వస్తారా వస్తారా వస్తారా, ఇస్తారా ఇస్తారా ఇస్తారా. వస్తారా వస్తారా వస్తారా, ఇస్తారా ఇస్తారా ఇస్తారా. తీయ తీయనియదా నీకు పెడదాం కదా, నేను ఉన్నగాలి కదా, తీరిపోవాలి కదా.
ఎక్కడున్నారు ఓసారి ఇమాజినేషన్ లోకి వెళ్ళాంలే గొప్ప పని చేశారులే కానీ వెళ్ళింది చాలు వెనక్కి రండి ఇంటికి వెళ్దాం పదండి రేయ్ మన క్యాండిడేట్స్ అందరూ కబడ్డీ పోటీలో పాల్గొంటున్నారా? ఆడాళ్ళ పోటీ అయిపోయిందిరా. మొగాళ్ళని కూడా ఆడనిచ్చి మనకు ఆడాళ్ళతో పోటీ పెడితే భలే మజాగా లిమ్కాగా ఉండేదిరా. మాజా లిమ్కాయే కాదు, మనం ఆడితే ప్రైజ్ కూడా థమ్స్ అప్. అయితే నాకు 25,000 ఒక్కొక్కలా. 25,000 రూపాయలు మేము నీకెందుకు ఇస్తాం మోహన్ బాబు? ఇవ్వకపోతే ఆడాలతో కబడ్డీ ఆడే ఛాన్సు మీకు నేనెందుకు ఇస్తాను సోహన్ బాబు? ఏంటి ఆడాళ్ళతో కబడ్డీ ఆడే ఛాన్స్ నువ్వు మాకిస్తావా? ఎలా బాబు? మరి అదే ప్లాన్ అంటే. ప్లానా? ఏది చెప్పు చూద్దాం. మీరు నేనా? ఆ, ఇట్లా ఆ. ఓకే. కమాన్ గర్ల్స్. బొమ్మ బొరుసా? నాకు బొమ్మ కావాలి. ఏ బొమ్మ? కబడ్డీ 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 నమస్కారం అండి. ఇవ్వండి డబ్బులు. ఏంట్రా ఇది? అదేనండి తమరు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కుండపాలు కొట్టాను కదండి, దాని తాలూకా 6,000 అండి. అది 5,000 అండి, పైన 1,000 రూపాయలండి. అన్నట్టు ఉన్న కొంప కాస్త మొన్న ఈ మధ్యనే అమ్మేసానన్నావు, మళ్ళీ ఈ డబ్బు ఎక్కడిది? మళ్ళీ నాకు ఇంకో దరిద్రం కలిసి వచ్చిందండి. మా మామకు ఒక ఇల్లు ఉందండి. నా పెళ్ళాం తప్ప మా మామకి ఇంకెవరు లేరండి. భగవంతుడి దైవాలు వాడు నేను చచ్చిపోయాడండి. ఇవాళ ఆ ఇల్లు అమ్మేసి డబ్బు తెచ్చారండి. మీ ఎట్టి చాగిరికోదన్నావు, నన్ను వదిలేదురు బాబు. రేయ్, నువ్వు అంత గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? సర్లే, నువ్వు పోతే నాకు మాత్రం ఎవరున్నారు? ఆ టీవీ ఇక్కడ పెట్టేళ్ళు. టీవీయా? ఎంతండి దాని రేటు? 25,000 రా. 25,000? అయ్యో, 25 చేసినా మీ వెట్టి చాకరి తీరదు తండ్రి. నా వల్ల కాదు, నన్ను వదిలిపెట్టు బాబు. మరి అదే మనిషి నాకు అంత అనుమానం పనికిరాదు. ఎదవన్నారు ఎదవని. సర్లే, పోతే పోతే ఏసీ ఆన్ చేసిపో. ఏసీయా? అదెంతండి? ఎంత? 35,000. 35,000? తండ్రి, 2 జన్మలు సేవ చేసినా మీ వెట్టి చాకరి తీరదు నాయనా. మీ పాదాలు పట్టుకుంటాను, నన్ను వదిలిపెట్టు బాబు. అమ్మో, ఏసీ నా వల్ల కాదు తండ్రి. రేయ్, ఈ తెగ దురద పెడుతుందిరా. కసుకుమాకరా. గోకటంలో ఫిట్టింగ్ ఏ ఉంటదిలే. ఎక్కడే గారు? ఎక్కడ్రా? ఇక్కడ. ఎక్కడండి? అది కింద తడి తగులుతుందండి రా.
నీళ్ళు ఏమైనా పడ్డాయేమో చూడు. ఇక్కడ నీళ్ళు గారు. అడిగేటప్పుడు ఏమైనా పడ్డాయేమో. గోగిన గీగిన నీ చెయ్యిరా. అర్రే దుప్పదేగా ఇక్కడ చేమలు గుర్తొస్తున్నాయి రా. సేవలు లేవండి. అబ్బా కొంచెం పైకి రా. ఇంకా పైకండి. ఇంకా పైకి. అక్కడ హలో, నమస్తే. నమస్తే. బాక్సింగ్ పోటీలో పాల్గొంటావా? ఈ పర్సనాలిటీతో నేను ఫైటింగ్ చేయాలా? ఊరుకోండి సార్. జస్ట్ ఫ్రెండ్లీ ఫైట్ అంతే. ఫ్రెండ్లీ ఫైటా అంటే? అంటే నువ్వు నా చేతిలో ఓడిపోయినట్టు నటిస్తావు. ప్రైజ్ మనీ 50-50. ఇది ఏదో బాగున్నట్టుంది. నన్ను కొట్టరు కదా? కొట్టను. ఎప్పుడు? ఇప్పుడే. అయితే పదండి. ఏంటి? ఎక్కడుంది? అదిగా. అవును నేనే. నువ్వు డబ్బు కోసం బాక్సింగ్ చేయనక్కర్లేదు. అది కాదు. నేను మా ఇంట్లోంచి డబ్బు నగలు ఎత్తుకొచ్చేసాను. మనం ఎటైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. మరి వీటి సంగతి ఏం చేద్దాం? సార్ ఏంటి సార్ అది? ఇది మహిమ గల మంత్రదండం. ఓహో, దీని మహిమ వల్ల ప్రతిసారి నేనే గెలుస్తా. వస్తా. అలాగే సార్. ఏమైంది బాబు వీరికి? జాక్ టైసన్ తో తలపడ్డాడు, ఇలా అయిపోయాడు. ఇది మహిమ గల మంత్రదండం. దీని మహిమ వల్ల ప్రతిసారి నేనే గెలుస్తా. టైసన్ తో ఫైటింగ్ చేయాలి, పద. నేను చేయాల్సింది జాక్ టైసన్ తో కదే. చివరికి మిగిలింది నువ్వేనా? పద పద. అయిపోయి వీడేంటి ఇక్కడికి కూడా తయారయ్యాడా? నమస్కారం. నమస్కారం.
Five, 6, 7, 8, 9. He won the match. గెలిచిన వెంకటరాముని 25,000 బహుమతి విజేతగా ప్రకటిస్తున్నాం. Give him a big hand. డబ్బు తెస్తేనే పెళ్ళి అన్నారు కదండి. నా చెల్లి పెళ్లి కోసం ఎంతో కష్టపడి ఈ డబ్బు సంపాదించుకొచ్చానండి. శభాస్, నువ్వు రా అన్నవంటే. అన్నమాట నిలబెట్టుకున్నావు, నువ్వే గెలిచావు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అండి? పెట్టుకున్నావు, పంచాంగం చూసి చెప్తా. అలాగే. మా నాన్న నిన్ను 25,000 కట్నం అడిగాడా? మరి ఆ విషయం నాకు చెప్పలేదేంటి? ఇందులో చెప్పడానికి ఏముందండి, ఆడపల్లి వారు అన్నాక తప్పవు కదా. నువ్వు ఆడాళ్ళతో కబడ్డీ ఆడింది, టైసన్ తో బాక్సింగ్ చేసింది ఎందుకేనా? అవునండి. మీరిక్కడ? ఈ అమ్మాయి నా చెల్లెలు. అరే లింగంజీ, పెళ్లి వారికి తీసుకొని వచ్చినాయి. అర్రే పెళ్లి వారు వచ్చారే, రండి రండి. పెళ్లి వాళ్ళు ఎవరికి? ఎవరికేంట్రా? నీకే. వీడేనండి మా అబ్బాయి. నాకు పెళ్లి వాళ్ళు రావడం ఏంటన్నా? ఏంటి బాబు ఇదంతా? ఎందుకని నువ్వెవరు బాబు? అదేంటి బాబు, ముహూర్తాలు పెడతాను ఇంతకు ముందే కదా లోపలికి వెళ్ళారు. ముహూర్తం ఏంటి? 25,000 ఇచ్చాను కదండి. 25,000? ఇదేడ్రు? అదేనండి పెళ్లికి. పెళ్ళా? ఆ. ఎప్పుడు నీ పెళ్ళి? నా పెళ్లి కదండి, మా చెల్లి పెళ్లి మీ అబ్బాయితో. అసలు ఎవరా వీడు? దొరా ఏంటి మోసం? మా చెల్లిని మీ కొడుకు ఇవ్వడానికి కట్నం కింద 25,000 ఇచ్చాను కదా దొరా. ఏమిటండి ఇది? మమ్మల్ని పెళ్లి మాటలకు పిలిచి వీడెవరి దగ్గర 25,000 తీసుకోవడం ఏమిటి? మీరే అన్నారు కదండి ఆడెవడో అనామకుడని. అట్లాంటి వాడి దగ్గర నేను 25,000 తీసుకోవడం ఏంటి? మీరు నమ్మేట్టుకున్నా? రై, అడేదో ముష్టోళ్ళగా ఉన్నాడు, 10 పైసలు పంపించు. ఏమండి తమాషాగా ఉందా? నిజం చెప్పండి, మీరు నా దగ్గర 25,000 తీసుకోలేదు. ఏ నీకు తమాషగా ఉందా? నీ ముష్టి ముఖం దగ్గర నేను 25,000 తీసుకోవడం. అసలు నీ జీవితంలో ఎప్పుడైనా 25 రూపాయలు చూసావా? నాన్న ఏమిటి అన్యాయం? ఇప్పుడే నువ్వు అతని దగ్గర 25,000 తీసుకున్నావు. నువ్వేంటి రా, ఎండకు వడదెబ్బ తగిలిందా అంటే మాట్లాడుతున్నావు? ఇంత మోసం ఏంటి డాడీ? మీరు 25,000 తీసుకోలేదు? నువ్వు వెళ్ళి ఆ పిట్టలు గింజలు వేసుకుంటావా? పెళ్లి వారంటే నిజం అనుకుంటారు. వింటే ఏమిటి, విన్నాం. పదండి. లింగంజీ, పెళ్లి వాళ్ళు పోతున్నాయి. ఆ పోనీ, ఈ బోడి సంబంధం కాకపోతే దీని బాబులని సంబంధం తీసుకొస్తా. నీకు ఆ శ్రమ అక్కర్లేదు. నా పెళ్లి ఇతని చెల్లెలతో ఈ రోజే జరుగుతుంది. చంద్రమై, ఆ పనేదో నువ్వే చెయ్యి. ఏం కూర్చోవరా? రై, వీళ్ళిద్దరు లోపల మరై. చల్, నకరాలు చేస్తున్నాయి. ఏయ్, నీకి బాప్ నాకి బాసు ఉన్నాయి. దొరా దొరా, మా చెల్లి పెళ్లి కోసం ఎంతో కష్టపడి ఆ డబ్బు సంపాదించాను. ఆ పెళ్లి ఆపకండి దొరా, మీకు దండం పెడతాను. నీ ముష్టి బతి ఒక చెల్లెలు, దానికి నా కొడుకుతో లవ్వు. ఏదో రకంగా ఇద్దరికి లింక్ పెట్టి ఈ ఆస్తి మొత్తం కొట్టేద్దాం నీ ప్లాను. బయటికి వరా బద్మాష్. పాపం, ఆ పిట్టల ధర అంత కష్టపడి 25,000 తీసుకొస్తే నాన్న ఇంత మోసం చేస్తాడా? నాన్న నన్ను ఏం చేసినా సరే నేను ఖచ్చితంగా ఆ మల్లీశ్వరిని పెళ్లి చేసుకుంటాను. నువ్వెలా వచ్చావు? ఈ టైంలో ఇలా వచ్చావేంటి? నువ్వు ఒప్పుకుంటే ఈ పెళ్లి రేపు గుళ్ళో జరిపిస్తానని చెప్పడానికి వచ్చాను. తప్పకుండా రా. రై, ఆ తాళం చెవిటివు. నాన్న వస్తున్నట్టు. అయ్యో, ఎక్కడైనా దాక్కో. ఎక్కడ దాక్కోను? ఇలా రా, ఇక్కడ దాక్కో. ఎంత తీసుకురా తాళం? ఏంట్రా అట్టే గుర్తున్నారు? అబ్బే, ఏం లేదే. కొత్త సోఫా కదా, కొంచెం స్ప్రింగ్ యాక్షన్ ఎక్కువగా ఉంది. అదే సంగతి. కాఫీరా. భోజనం అంటే ఇలా కాఫీ అంటే వద్దు. మీ ఇద్దరికి బుద్ధి రావాలంటే ఇవాళ మీకు భోజనం కట్. కాఫీ తాగండి. అయ్యగారు, మీకు ఫోన్ అండి.
లింగంజీ నీకు కొడుకుకి బాగా చేష్టలన్నీ చేస్తాయి. కాఫీ తీసుకుంటాయి, మీకు కాఫీ తీసుకుంటాయి. వదులు. కాఫీ కాఫీ తీసుకో. తాగించు. పైకి పైకి కొంచెం కిందకి కాదు. కాఫీ మంచిగా ఉన్నాయి. ఒక్క కాఫీ రెండు చేతులతోని తాగుతాయి. మాకు ఈ పూట భోజనం వద్దు, నువ్వు వెళ్ళు. ఇంక రాకు. వెంకటరాడు, వెంకటరాడు లే. సారీ వెంకట్రావుడు. మా నాన్న వచ్చేసరికి ఏం చేయాలో తోచగా నా గుండెల మీద కూర్చున్నారనమాట. మీ ఇద్దరు ఏం చేస్తారో నాకు తెలియదు. రేపు నీకు మా చెల్లి గుళ్ళో పెళ్లి. మీ ఇద్దరు ఆగేసరి వచ్చేయాలి. ఆ సంగతి ఉంటాను. నువ్వు వెళ్ళి నీ ఏర్పాట్లో ఉండు. అయ్యా పెళ్లికి ఎవరు రాలేదేమిటండి? శుక్లాంబరధరం విష్ణు. శుభలేఖలు కొట్టించలేదండి. కనీసం బ్యాండ్ కూడా పెట్టించలేదేమిటండి? శశివర్ణం చతుర్భుజం ఎప్పుడు వస్తుందని ఇది రహస్యంగా చెప్తున్న పెళ్ళండి. అదే సంగతి. టైం అయిపోతుంది. నాన్న అప్పట్లి ఏంటి బాబు ఇంత లేటు? ఆనంద్ తప్పించుకొచ్చేసరికి ఇంత టైం పట్టింది. సరే ఈ బట్టలు మర్చికెళ్ళి తొందరగా కూర్చో. గౌరీ దేవతాభ్యం నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. హరే కృష్ణాయ నమః. సమర్పయామి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠే. మీరంతా కలిసి ఎంత కుట్ర పన్నారా? మా పెళ్లి నువ్వు ఆపలేవు. బాబు 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 ఇది కదా బాబు. పేట పెళ్లి ఆపకండి బాబు. నా తల్లి బతుకు అన్నాయి చేయకండి బాబు. దండం పెడతాను. నీ చెల్లి బతికే కథరా, నీ బతుకు నాశనం చేస్తాను. అది వస్తాడు రా, ఇంత చదువు బాబు. కొంచెం ఆలస్యం ఉంటే తాళి కట్టేసేవాడు కదా. నీ అన్నా చెల్లి ఎప్పుడు కలిసి ఎంత నాటకం ఆడతారా? ఈసారి మిమ్మల్ని కిటికీ లేని గదిలో పెట్టి తాళం పెడతా. నా కొడుకురా. ఏంటి మమ్మల్ని గదిలో వేసి లసాగా బరబరా? మంచి పని చేశారు. ఇన్నాళ్ళకి తగిన శాస్తి జరిగింది. అక్కడ వెంకటరాముడు పరిస్థితి ఎలా ఉందో ఏమిటో. వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తా. చెల్లెమ్మా 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 నీ సంగతి చూసుకోరా. చచ్చుతున్నావు. నేను చచ్చిపోవాలి. ఎక్కడికి రా? చెల్లెమ్మ పెళ్లి చేయాలి. చెల్లెమ్మ పెళ్లి, దాని పెళ్లి కోసం నువ్వు చస్తావుట్రా. చెల్లెమ్మ పెళ్లి కోసం నేను ఏమైపోయినా పర్వాలేదు. బయలుదేరాడు పెద్ద అన్నగారు. అసలు అది నీ చెల్లెలే కాదు బా. ఏంటనా ఏమను మళ్ళీను? అవునరా, నా కూతురే కాబట్టి నీకు చెల్లెలట్ట అయిందా? కూతురు గాని కూతురు పెళ్లి కోసం నా కడుపు పుట్టిన బిడ్డ తనకు తానే చుట్టూ పెట్టుకుంటుంటే విషం లాంటి ఆ నిజాన్ని ఇంకా గొంతులోనే దాచుకోవడానికి నేను పరమశివుడిని కాదురా. ఇది పుడుతూనే తండ్రిని పోగొట్టుకుంది. దీన్ని పురిటికి అందుగానే నా చేతుల్లో పెట్టి తల్లి జైలు పాలైంది. అప్పుడే మీ అమ్మ కూడా చచ్చిపోయింది. దీన్ని ఎవడి కొడుక్కిచ్చి నువ్వు పెళ్లి చేయదలుచుకున్నావు? ఆ ఎదవేరా దీనంతటి కారణం.
ఎవరయ్యా మీరు ఆ? ఈడేవయ్యా, ఏమైంది? అన్నయ్య ఆస్తి కోసం నా భర్తను చంపుతున్నాడు. నన్ను నా బిడ్డను కూడా చంపేలా ఉన్నాడు. మీకు పుణ్యం ఉంటుంది, వాడి కంట పడకుండా నా బిడ్డను ఎక్కడైనా తీసుకెళ్ళండి. మాణిక్యం, ఇలా జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళి ఎవరైనా డాక్టర్ బాబుని తీసుకొస్తా. ఆ? ఏమండి మెల్లిగా. అదో బ్రదర్ ఇల్లా అన్నయ్య ఆయన చేయకు, నీకు దండం పెడతాను. ఆయన చేయకు. ఏం చేయనమ్మా, పక్కన తప్పుకో. ఏమండి? బిడ్డెక్కడే? ఏమండి? బిడ్డెక్కడా? రేయ్, బిడ్డెక్కడుంది తెచ్చుకో. అలాగే సార్. ఎక్కడా? ఏమే ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ బావతో మా బావకి నీకు మధ్యన? అన్నయ్య ఏమిటి అన్యాయం? అన్యాయమేనమ్మా. ఎన్నాళ్ళ నుంచో వాళ్ళిద్దరికి మధ్యన ఉన్న బాగోతో ఈయన బాధపడ్డావు. ఇవాళ కళ్ళారా వాళ్ళ అక్రమ సంబంధం చూచావు, అందుకే కాల్ చేసావు. తప్పుద్దా? నువ్వే చంపావని పోలీసులకు చెప్పి నువ్వే జైలుకి వెళ్తున్నావు. అట్ట జరగలేదనుకో, వాళ్ళ బాడీలతో పాటు నీ బాడీయే కాదు, నీ బిడ్డ బాడీ కూడా శ్మశానంలో మీట్ అవుతుంది. అలా తల్లిపోయి చెల్లి వచ్చింది నీకు. ఈ పిల్ల పుట్టినరోజు ఏదైనా మీ ఇద్దరు తల్లి లేని బిడ్డలని, మీ ఇద్దరు ఒకే ప్రాణంగా ఉండాలని, ఇద్దరు పుట్టినరోజులు ఒకటేనని అబద్ధం చెప్పాను మీకు. మా అమ్మ ఇక్కడుంది. జైల్లో ఉందమ్మా. 14 ఏళ్ళు శిక్ష అనుభవించాక కూడా ఆవిడ బయటపడకూడదని ఆ శంభులింగంగాడు ఆవిడ పిచ్చిదని దొంగ కాగితాలు పుట్టించి 10 ఏళ్ళు పిచ్చి ఆసుపత్రిలో చిత్రహింసలు పెట్టించాడమ్మా. ఆ తర్వాత ఆవిడ తనకు పిచ్చి లేదని నిరూపించుకున్నాక కూడా అక్కడి నుంచి తీసుకెళ్లి మళ్లీ జైల్లో వేయించాడు. చెయ్యని నేరానికి ఆ తల్లి ఇంకా 4 ఏళ్ళు శిక్ష అనుభవించాలమ్మా. అమ్మా మాల్తమ్మా, నీ కూతురు వచ్చిందమ్మా. దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? అసలు నా గురించి వీళ్ళకి ఎందుకు చెప్పావు? ఇదంతా మా అన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా? తెలుసు గనక ఎన్నాళ్ళు నీకు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నానమ్మా. కానీ ఇప్పుడు చెప్పక తప్పటం లేదు. నీ కూతురు నీ అన్న కొడుకునే ప్రేమించిందమ్మా. నా కొడుకు వీళ్ళిద్దరి ప్రేమను పెళ్లిగా మార్చాలని పట్టుబట్టి నీ అన్న చేతిలో చావు దెబ్బలు తిన్నాడమ్మా. అయినా మూర్ఖంగా పెళ్లి చేస్తానంటున్నాడు. ఇంకా ఈ నిజాన్ని దాచలేనమ్మా. అయ్యో, ఇదంతా ఆ రాక్షసుడికి తెలిస్తే నా కూతురు ఏమైపోతుందో. నువ్వేం భయపడకమ్మా. నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకునే నా చెల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను. నీ కూతురికి ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. అది ఇష్టపడే వాటితోనే దాని పెళ్లి నేను జరిపిస్తానమ్మా. నీ అన్న దుర్మార్గుడు గాని అల్లుడు చాలా మంచివాడమ్మా. నీ కూతురు నేను గుండెల్లో పెట్టుకు చూసుకుంటాను. అంతే కదమ్మా, త్వరలోనే నేను జైల్లో నుంచి విడుదల చేయిస్తాను. అదంత సులభం కాదు. ఎప్పుడో జైలు శిక్ష పడ్డ ఆమె ఇప్పుడు విడుదల అవ్వాలంటే ఒక్కటే మార్గం. ఏంటి సార్ ఇది? ఆ శంభులింగం నిజాన్ని తన నోటితో చెప్పి తనే నేరస్తుని ఒప్పుకోవాలి. ఒప్పుకునేలా మే చేస్తాం. మా మీద వదిలేయండి. ఉంటాం సార్. విష్ ఆల్ ద బెస్ట్. నమస్తే. బావా, నా చెల్లి పుట్టుకతోనే గొప్పింటి బిడ్డగా పుట్టింది. దాన్ని గొప్ప మొగుని తీసుకురావాలని కలగన్నాను. కానీ అదే గొప్ప మొగుని వెతుకుంది. నాకు చాలా ఆనందం ఉంది బావా. ఇన్నాళ్ళు నీ చెల్లి ఆస్తిని అనుభవిస్తూ మేము గొప్పవాళ్ళుగా కులుకుతున్నాం. అందుకు చాలా సిగ్గుపడుతున్నావు. ఇక నుంచి మా ఆస్తంతా మీదే. రండి మా ఇంటికి వెళ్దాం. ముందు మీ నాన్న తన నేరం తనే ఒప్పుకునేలా చేయాలి. తప్పకుండా ఒప్పిస్తాం. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు రాముడు. చెప్తాను. ఎవరిని ఏ మోసం చేయకుండా మాటలతో అందరిని నవ్వించే ఓ నిరుపేద పిట్టల ద్వారా తనకే గాని అన్యాయం జరిగితే ప్రతీకారం ఎలా తెచ్చుకుంటాడో చూపి. మళ్ళీ ఈ డబ్బు ఎక్కడరా? ఎక్కడంటే ఏం చెప్పమంటారండయ్యా? చెంబులు, తప్పాళాలు, మా ఆవిడ చెవులు దిద్దులు, కాళ్ళ పట్టీలు, వేళ మెట్టలు, చివరికి మంగళసూత్రం కూడా అమ్మేసి మీ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తున్నానండి అయ్యా. నన్ను ఇందులో ఇరికించకండి బాబు. సరే,
డబ్బు మొహాన్ని కొట్టి నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే నేను ఏం చేయగలను చెప్పు. అయినా ఎన్నాళ్ళు ఈ ఇంటిని నీ సొంత ఇంటిలా చూసుకున్నావు కదరా. మళ్ళీ ఇరికించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఎక్కడన్నా అంత బూజు కనపడితే ఊరుకునేవాడివా? అది కదా రేయ్, అక్కడ కాస్త బూజు ఉన్నట్టుంది, పోతూ పోతూ అది కాస్త తులిపేసిపో. ఏమండి ఇప్పుడు బూజు దులిపనే కదా మీరు నాకు చెప్పింది? అవునరా, అదిగో ఆ బూజు దులిపే కర్ర అక్కడ ఉంది, తీసుకో. అయ్యా అది మామూలు బూజు కర్రే కదండి, ఏ వెండిదో బంగారుతో కాదు కదా. చెప్పగా యాదవానుమానాలు నువ్వును, మనం నువ్వే కదా 4 రూపాయలు పెట్టి తీసుకొచ్చావు. అవునండి అయ్యా, నేనే కదా కొంత తెచ్చాను. ఇప్పుడు పర్వాలేదండి అయ్యా, వస్తానండి అయ్యా. నేను చస్తే వదలను. హలో, ఎవరు? సేठ చమన్లాల్ గారా? నమస్తే జీ. అచ్చా హై, ఆప్ కైసా హై? ఏంటి 50 తులాలా? అర్రే, నా దగ్గర ఇప్పుడు అంత లేదే. ఒక 5-6 తులాలు అయితే వెంటనే అడ్జస్ట్ చేయగలను. అసలు మా వాడిని ఇప్పుడు ఆ పని మీద అట్టి పెట్టా. అలాగే వెంటనే పంపించేస్తాను. మీరేం కాగా వెంటనే పంపించేస్తా. నమస్తే. రామ్ 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 రామ్. అయ్యగారు వెళ్ళొస్తానండి. వెళ్ళదులే గాని నువ్వు దులిపిన బూజు ఇక్కడ తీసుకొచ్చి పడేసిపో. పూజ చేసుకుంటారండి, ఆ మురికాలలో పడేసి. బూజు మురుక్కాలంలో పడేసావా? అదేంటండి అంత ఆశ్చర్యపోయారు? బూజు మురికాలలో పారైపోతే పొట్లం కట్టి బీరువాలో పెట్టి తాళం వేసుకుంటాం. బూజు నా కొంప ముంచావు కదంట్రా. 10,000 రూపాయలు లసాకో బరబర చేసావు కదంట్రా. 10,000? అవునా? ఇందాక నేను ఫోన్ లో మాట్లాడుతుంటే విల్లా? లైట్ గా విన్నానండి. బూజు తులం 1000 రూపాయలంట. బూజు తులం 1000 రూపాయల? బూజుతో ఏం చేస్తారు బాబు? బూజు ఎయిడ్స్ వ్యాధికి మందుగా వాడుతున్నారు. తులం 1000 రూపాయలు. ఎయిడ్స్ వ్యాధికి మందు బూజా? ఇప్పుడు నువ్వు పారేసినటువంటి బూజు 10 తులాలు ఉంటుందిరా. అంటే 10,000 రూపాయలు రా. అంటే 8 సంవత్సరాల 6 మాసాలన్నమాట.